ఉన్నాం చంద్రిక్ గారు. విద్యాసాగర్ గారు, ఇక్కడ ఒక మేజర్ పాయింట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. గత ప్రభుత్వం ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినప్పుడు స్టేట్లో 75% మంది ఉద్యోగాలు లోకల్స్కి ఇవ్వాలని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ భయంకరమైన యాక్ట్ వల్ల చాలా కంపెనీలు అసలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే స్కిల్ ఉండదు, అంతా లోకల్కే ఇవ్వాలి అన్నప్పుడు అది ఒక పెద్ద మైనస్గా మారింది అప్పట్లో. ఆ యాక్ట్ విషయంలో ఎలా ముందుకెళ్తారు? దాన్ని స్క్రాప్ చేస్తారా ఏంటి? అసలు ఆ విషయంలో ఏమైనా ఆలోచించారు? ఇప్పుడు మీరు పెట్టుబడుల లక్ష్యంగా ఇన్ని లక్షల టార్గెట్ మీద వెళ్తున్నప్పుడు వాట్ అబౌట్ 75% లోకల్? ఇది చాలా అప్రాపరేట్ టైంలో మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది అజ్ఞానులు, రాజకీయ అజ్ఞానులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పే అంశం ఇది కూడా. ఇప్పుడు ఒకవేళ నిజంగా గనక అమెరికానో యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు గనక ఈ రకంగా అనుకుని ఉంటే, మనం ఈరోజు అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా కానీ, లేకపోతే భారతదేశం నుంచి పోయిన వాళ్ళ సత్తా కానీ, లేకపోతే అక్కడ రాజకీయాల రాణింపు కానీ, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, పారిశ్రామికంగా కానీ, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కానీ మనం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఈరోజు పెత్తనం చేసేవాళ్ళం అండి? చేయలేం కదా. అదంతా అజ్ఞానులు చేసే పనులు, చేసినటువంటి వెధవ పనుల్లో ఇదొక వెధవ పని. మన రీసెంట్ గా ఒక నెల ముందే కర్ణాటక గవర్నమెంట్ ఇదే నిర్ణయం తీసుకుంటే మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం అంతా 2 రోజులు హాలిడేస్ పడేశారు. దెబ్బకు దిగొచ్చింది కర్ణాటక ప్రభుత్వం. కాబట్టి గ్లోబలైజేషన్ లో ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటే, ప్రపంచీకరణలో ఎవరు ఎక్కడికైనా సరే ఎంత ఉన్నతమైన స్థానాలకైనా వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు, నువ్వు ఒక ఏరియాకు కన్ఫైన్ అయిపోయి ఆ ఏరియాలో నువ్వు ఉన్న వాళ్ళకి నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటే, నువ్వు స్కిల్ డెవలప్ చేసినటువంటి ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, ఆ నాయకుడిని తీసుకొని జైల్లో పెట్టేసి నువ్వు లోకల్కి ఇవ్వాలి అంటే, అక్కడ కావలసినటువంటి యాంత్రికంగా పనిచేసేటువంటి కార్మికులు, లేకపోతే టెక్నికల్ గా పనిచేసేటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు లేకుండా అసలు ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తాయండి? ఫండమెంటల్ పాయింట్ ఇక్కడికి. ఇలాంటి యాక్ట్ ఉన్న నేపథ్యంలో స్క్రాప్ చేస్తారా? దాన్ని 100% చేస్తారండి, దాంట్లో డౌట్ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ ఉందండి, తెలంగాణ విడిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి. హైదరాబాద్ ఉంది, ఆపర్చునిటీస్ టు ఎవ్రీబడి కదా. హైదరాబాద్ లో రిస్ట్రిక్ట్ చేశారా? తెలంగాణ ప్రభుత్వం రిస్ట్రిక్ట్ చేశారా? కర్ణాటకలో మన పక్కనే ఉంది కదా, ఎక్కడ దూరం లేదు. అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తే ఏమైంది? కంపెనీలు మొత్తం 2 రోజులు నిరసన వ్యక్తం చేసి హాలిడే ఇచ్చే లోపల దెబ్బకి దిగి వచ్చేసి మా ఉద్దేశం అది కాదన్నది. సో ఇక్కడ నువ్వు ఎమోషన్స్ ను క్యారీ చేయాలని చెప్పేసి ప్రజలు రెచ్చగొట్టి తద్వారా దాన్ని ఆ చలిలో నువ్వు మంట కాల్చుకోవాలనుకుంటే కుదరదు, అది నడవదండి. ఇక్కడ ఉన్నటువంటి యువత బయట దేశాలకు వెళ్తోంది, పక్క రాష్ట్రాలకు వెళ్తోంది. ఆ రాష్ట్రాలు ఇదే మాట అంటేనే మన యువత పరిస్థితి ఏంటి? మన ఇక్కడ ఆధారపడినటువంటి ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? సో ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటుందో అక్కడ వాళ్ళకి అవకాశాలు కల్పించబడతాయి. ఫీల్డ్ అనేది అందరికి ఈక్వాలిటీ ఉండాలా, అంతే తప్ప. నేను దీనికి ఎగ్జాంపుల్ ముందు చెప్పాను. ఒకవేళ ఇదే కనుక అమెరికానో యూరోపియన్ కంట్రీస్ అనుకుంటే మన వాళ్ళు ఈ రోజు అక్కడ పోయేసి ఒక ఇంత గొప్ప స్థానాల్లో కూర్చునే వాళ్ళ. అదొక బ్రాడ్ మైండ్ సెట్ ఉండాలండి. నారో మైండ్ సెట్ ఉండే వెధవలు తీసుకునే నిర్ణయాలు అవంతా కూడా. కాబట్టి అటువంటి యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్ లో జరిగే అవకాశం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో మీరు మోర్ ప్రొపగండా అండ్ మోర్ సర్క్యులేట్ చేస్తే బెటర్ కదా. అందుకే నేను అడిగాను, ఇలాంటి యాక్ట్ ఒకటి ఉంది కదా, పారిశ్రామికవేత్తలు ఇంకా అదే ఆలోచిస్తూ ఉండుంటారు కదా, ఇవన్నీ చెప్తున్నారా, పబ్లిసిటీ చేస్తున్నారా? ఒకటండి, ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంటుంది ఇందులో. అదే మన ఆంధ్రప్రదేశ్ యువత, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, స్కిల్డ్ ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో గనక పరిశ్రమలు కానీ, పారిశ్రామికంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ అవకాశాలు ఉంటే వాళ్ళకి బయటకు పోయే పరిస్థితి లేదు కదా. ఈ విషయం మనం చెప్పాల్సిన అవసరమే లేదు కదా. ఇక్కడున్న యువతే కదా ఉద్యోగాలు క్యాప్చర్ చేసుకుంటారు. నువ్వు బయట వాళ్ళు రానివ్వు, బయటకు వెళ్తేమో బయటోడు నీకు ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. అక్కడేమో వాళ్ళు గొడ్డు చాకరీ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తిట్టుకుంటూ ఉండాలి, మాకు అవకాశాలు కల్పించేది ప్రభుత్వం ఏం చేయలేదు అనేది. అటువంటి అవకాశం ఈ ప్రభుత్వం ఇవ్వజాలదు. ఇక్కడ మీకు మొదట్లో చెప్పాను, దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేసి తీరుతాం. అది